రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కోడోనిపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. వర్షాలు పడట్లేదని పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి దహనం చేయడం కలకలం రేపింది. 3 నెలల క్రితం ఒక వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేశారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడం వల్ల వర్షం పడట్లేదన్న మూఢనమ్మకంతో గ్రామస్తులు అతడి మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయించుకున్నారు. జేసీబీ సహాయంతో మృతదేహాన్ని తీసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నాగర్ కర్నూలు జిల్లా కోడోనిపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. వర్షాలు పడట్లేదని పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి దహనం చేయడం కలకలం రేపింది. 3 నెలల క్రితం ఒక వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేశారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడం వల్ల వర్షం పడట్లేదన్న మూఢనమ్మకంతో గ్రామస్తులు అతడి మృతదేహాన్ని దహనం చేయాలి అని నిర్ణయించుకున్నారు. జేసీబీ సహాయంతో మృతదేహాన్ని తీసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తారని చెప్పారు. తీసుకొచ్చి ఆయన ముడకాయలు మెడలో ఉన్న గుండీలు తీయలేదంట. తీయకుండా అటనే వేసి మూట కట్టి వేసినందుకు ఆ మూట వల్ల వర్షం వస్తలేదని చెప్పి దాన్ని మాట్లాడుకొని నిర్ణయించుకొని అటు వేసి తీసారు. అసలు దాకా సార్ గుంతలో పెట్టారు. తీసుకొచ్చాక జేసీ గుంత తీసి గుంతలు వేసింది. గుంతలు వేస్తే ఆ గుంతలో వర్షం వస్తలేదని చెప్పి వాళ్ళకి తీసి పెట్రోల్ పోసి తలగా పెట్టారు. కట్టెలేసి 3 నెలలుగా వస్తుంది. 3 నెలల తర్వాత మళ్ళీ తీసి పెట్రోల్ పోసి మళ్ళీ అంటూ పెట్టించారు. అది పరిస్థితి. అంటే వాళ్ళు నా మీద నానికి చేస్తున్నాను చెప్పిన వాళ్ళు ఇంటికానే ఒక మాట కూడా చెప్పు. అది ఇష్టం జరిపోయి మాట్లాడి తీసుకొని తీసి మళ్ళీ కాలేసి అట్టే వచ్చింది. బాగుండాలి చెప్పాను చెప్పాను వల్లాయన నువ్వు వల్లాయన మన బస్తాన్ని వెళ్ళి నేను బోలాడికి అంటే వాళ్ళు ఇచ్చింది తెలిసిచ్చేది వాళ్ళు గుర్తుపెట్టినా కానీ నేను అందరూ అడగలే. అంటే మా పొద్దుగా కోవలు పెడితే మీకు వాళ్ళ పద్ధతి పలు నీరు బనమాన వచ్చింది. కానీ వాళ్ళు ముంగా ఇచ్చిండు. అంతో 10 మంది అర్థం వస్తారు కానీ అది మొలతాళ్ళు జిల్తాళ్ళు ఇవన్నీ అట్లే కట్టి బొంద పెట్టిందేమన్నా బయటకు తెప్పించారు. దాన్ని వేసిందట తీసి చేసి పొచ్చి తీసి కట్టెలు వేసి కాలబెట్టింటారు. నాగర్ కర్నూలు జిల్లా కోడోనిపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. వర్షాలు పడట్లేదని పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి దహనం చేయడం కలకలం రేపింది. 3 నెలల క్రితం ఒక వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేశారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడం వల్ల వర్షం పడట్లేదన్న మూఢనమ్మకంతో గ్రామస్తులు అతడి మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయించుకున్నారు. జేసీబీ సహాయంతో మృతదేహాన్ని తీసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ భానుమతి. అయితే నాగర్ కర్నూలు జిల్లా అయితే కొండన్పల్లి గ్రామంలో కూడా దారుణం చోటేసింది చెప్పుకోవచ్చు. అయితే ఆ గ్రామంలో వర్షాలు పడడం లేదంటూ కూడా 3 నెలల క్రితం అయితే చనిపోయిన ఆంజనేయులు అక్కడ ఆయన తన వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఖననం చేశారు. ఆ ఖననం చేసిన శవాన్ని నిన్న 2 రోజుల కిందట అయితే తల్లిదండ్రులు కూడా తెలియకుండా కూడా ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయుల శవాన్ని తీసి మరి పెట్రోల్ పోసి మళ్ళీ కట్టెలతో ఖననం చేశారు. దీన్ని పూర్తిగా ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు పడడం లేదంటూ మూఢనమ్మకాలతోనే కేవలం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కూడా అందరు చర్చగా మారిందని చెప్పొచ్చు. అయితే ఆ గ్రామంలో కూడా గ్రామ పెద్ద మనుషులు కావచ్చు, ఆ గ్రామానికి చెందిన ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తులు కూడా దాదాపు 10 మంది కూడా తెలుస్తుంది. అయితే పదర మండలం కండోన్పల్లిలో కూడా ఈ వింత ఆచారం చూడడానికి కూడా అందరూ అవాక్కయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆంజనేయుల శవాన్ని మళ్ళీ ఖననం చేసిన అక్కడ మళ్ళీ
జేసీ సాయంతో పెట్రోల్ అక్కడ కట్టెలతో మళ్ళీ పెట్రోల్ పోసి నింపించడం ఏంటి అని చెప్పి అందరమాట చర్చగా మారింది. దీనిపైన కూడా 2 రోజుల కింద జరిగిన ఘటనతో అతని కుమారుని శవాన్ని మళ్ళీ తీసి నిప్పంటించి ఖననం చేయడం కారణం ఏంటని చెప్పి తల్లిదండ్రులకు పని ఎందుకు చేశారంటే కూడా ఆంజనేయుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అని తల్లిదండ్రులు కూడా ఆరా తీశారు. అయితే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురాలని చెప్పి కూడా మన మెగానంటీలో క్లియర్ గా వాళ్ళు బయటల ద్వారా కూడా సమాచారం చూసుకున్నట్టయితే ఈ వింత ఆచారాన్ని కూడా చూసుకున్నారు. అక్కడ ఆయన శవాన్ని కాల్చడం వర్షాలు పడడం లేదా కేవలం అక్కడ ఉన్నటువంటి గుప్త నిధుల కోసమా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పి అక్కడ పూర్తిగా తేలలేని పరిస్థితి కనిపించింది. ఇప్పటికే తల్లిదండ్రులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి ఈరోజు చేరుకొని కూడా విచారణ చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. భానుమతి. రైట్, థ్యాంక్ యూ రామకొండ.